వేదిక ఉన్నటువంటి నాయకులు, కామ్రేడ్స్, ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ ఆధ్వర్యంలో విప్లవ వీర కిషోరాలైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వర్ధంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించే దాంట్లో ఒక ప్రత్యేక పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సామ్రాజ్యవాదం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో మనం చాలా కాలం నుంచి కమ్యూనిస్టులు చెప్పేవాళ్ళం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది, టీవీల్లో, పత్రికల్లో అమెరికా సామ్రాజ్యవాదం ఎంత తీవ్రమైనటువంటి అణిచివేత కొనసాగిస్తుందో ఇప్పుడు మనం చెప్పేదానికంటే పత్రికలు వీటన్నిటి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భగత్ సింగ్ గురించి మన గోపాల్ గారు చెప్పారు, తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్తారు. మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పైగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్నటువంటి భూమి వాళ్ళని, మనది కాదు. ఈ దేశంలో ఉండేటటువంటి చట్టాలన్నీ వాళ్ళే రూపొందించే వాళ్ళు, మనకు రూపొందించుకునే అవకాశం లేదు. చట్ట సభల్లో ఎవరు ఉండాలో వాళ్ళే నిర్ణయించే వాళ్ళు, మనం ఇప్పుడు నిర్ణయించుకున్నట్టుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయించే అవకాశం లేదు. ఇప్పుడు ఉండేటటువంటి అధికార యంత్రాంగం, కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, రకరకాల అధికార యంత్రాంగం ఆ రోజు మనం నియమించేది కాదు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నియమించేది. ఈ దేశ సంపదను కొల్లగొట్టుకోవడానికి వాళ్ళు హక్కులు వాదించి ఈ దేశ సంపదనంతా కొల్లగొట్టారు. ఆ కొల్లగొట్టడానికి రైల్వే ట్రాక్లు కానీ ఇతరులన్నీ కూడా చేసి మన దేశాన్ని దోపిడీ చేసుకునే పద్ధతిని అనుసరించారు. అట్లాగే మహిళల మీద అత్యాచారాలు జరిగేటటువంటి పరిస్థితి దారుణంగా ఉండేది, ఎవరు అడిగే దిక్కు లేదు. ఇప్పుడైనా కేసు పెట్టుకోవచ్చు, కేసు పెట్టే పరిస్థితి కూడా లేదు. అట్లాగే సొంత రెక్కల కష్టం మీద పెట్టడం తప్ప పేదవారికి ఎవరికి కూడా ఆస్తి హక్కు లేనటువంటి దుస్థితి అది. అలాంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక మంది వీర కిషోరాలు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, తిరుగుబాటు చేశారు. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ శాంతియుతమైనటువంటి పోరాటాలు చేశారు, నెహ్రూ చేశారు, కమ్యూనిస్టులు కూడా చేశారు. మిగతా వాళ్ళు చేసినటువంటి దానికి, కమ్యూనిస్టులు చేసినటువంటి దానికి, భగత్ సింగ్ చేసేటటువంటి దానికి ఆ రోజు ప్రత్యేకత ఉంది. భగత్ సింగ్ ఎలాంటి వాడంటే, తన చిన్నప్పుడే అడవిలో తల్లిదండ్రులు పనిచేస్తుంటే, అడవిలో తల్లి, తండ్రి ఇతను కూడా పనిచేస్తున్నప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క దాడులు, అణచివేత అంతా కూడా ప్రజలు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయన కూడా పొలంలో పనిచేస్తూ ఒక దగ్గర చిన్న గుంట తోగి ప్లాస్టిక్ తుపాకీని పట్టుకున్నాడట. తండ్రి అడిగాడు, ఎందుకు ఆ ప్లాస్టిక్ తుపాకీ అక్కడ పెట్టామని. ఎందుకు పెట్టానంటే, ఈ తుపాకీ ఇక్కడ దాటితే మళ్ళీ తుపాకులు వస్తాయి కదా, చెట్టు వచ్చి ఆ తుపాకులతో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడతానని చెప్పాడు ఆ చిన్న వయసులోనే భగత్ సింగ్. అలాంటి తిరుగుబాటు లక్షణం కలిగినటువంటి వ్యక్తి మనలాగా సైలెంట్ గా కూర్చొని ఆ విషయాలు, ఈ విషయాలు, సినిమాలు, సోషల్ మీడియా చూసుకుంటూ ఉండేటటువంటి ఆలోచన కాదు. ఆ తుపాకులు బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుంది, మనకు తుపాకులు లేనందుకే కదా అనేటటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఉండేటటువంటి సైనిక కమిషన్ వచ్చినప్పుడు దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటటువంటి లాఠీ చార్జ్ చేసి లాలా లజపతి రాయ్ని తీవ్రంగా దాడి చేస్తే, ఆ దాడి చేసేటటువంటి వాళ్ళు ఈ దేశ నాయకుడిని పరాయి దేశం వాళ్ళు చిత్రహింసలు గురి చేసి ఈ రకంగా లాఠీ చార్జ్ చేస్తే మనం సహించాలా అని చెప్పి ఆ నాయకుడి అధికారిని కాల్చి చంపేశారు వీళ్ళందరూ కూడా కలిసి. హింస సరైంది కాదు కదా అంటే అప్పుడప్పుడు హింస తప్పదు. విప్లవ పీఠ పూజ ముందు రక్త కార్పణ తప్పదు అని చెప్పాడు కలిసి. హింస చేయడం మా ఉద్దేశం కాదు, దాని అనివార్యంగా తప్పని పరిస్థితి అని చెప్పినటువంటి స్థితి ఉంది. అట్లాగే ఇంతకు ముందు మన గోపాల్ గారు చెప్పినట్టుగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఇప్పుడు బీజేపీ చేస్తున్నట్టుగానే ఆ రోజు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో వేసి ఆ కోర్టులు విచారణ జరుగుతుంటే కోర్టులో కూడా తన వాదనలు నేర్పించి
తను తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా తప్పించుకోకుండా ఈ దేశంలో ఉండేటటువంటి విప్లవాన్ని సాధించాలంటే, సామ్రాజ్యవాదాన్ని ఓడించాలంటే ఏం చేయాలో ఆ వేదికను ఉపయోగించుకున్న వాళ్ళను ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కోర్టుల్లో వాదన కూడా వినిపించి ఈ దేశాన్ని పరాయి వాళ్ళు పాలించడానికి వెళ్ళాను, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ ఉండకూడదు అని చెప్పాడు. ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ ఉండకూడదు అనేటటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి, కేవలం సామ్రాజ్యవాదులు పోవాలనేటటువంటి వైఖరి కాదు కాంగ్రెస్ వాళ్ళలాగా. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదని చెప్పి భావించినటువంటి వ్యక్తి. అలాంటి అనేక రకాల కొంతమంది యువకులంతా కూడా కలిసి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి అనేక మంది వీరులు ఇలాంటి ఉద్యమాన్ని, ఇలాంటి పోరాటాలు చేసి ప్రజలంతా కూడా ప్రభావితం చేశారు. ఆయన ప్రభావితం చేసేటటువంటి క్రమంలో కోర్టుల్లో, జైల్లో గెలిస్తే దేశం అంతా చర్చ జరిగింది. ఒక దశలో నెహ్రూ కంటే, గాంధీ కంటే కూడా భగత్ సింగ్ గురించి ఎక్కువ చర్చ జరిగింది దేశం అంతా కూడా. ఆయన ఉరికంబాన్ని ఎక్కేటటువంటి సందర్భంలో తల్లిదండ్రులు వెళ్ళి, నువ్వు ఒక్కసారి తప్పైందని చెప్పు, బాంబు చేసినటువంటిది తప్పైందని చెప్పు, తప్పైందని చెబితే నీకు క్షమాభిక్ష పెడతారు, నీకు ఉరి పడదు, ఆయనకి నీ క్షమించమని చెప్పి అడిగింది తల్లిదండ్రులు. ఆయన చాలా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటించాడు. ఈ మాటను వేరే వాళ్ళు ఎవరైనా అనింటే, మీరు తల్లిదండ్రులు కాబట్టి ఇంకా నేను గౌరవంగా చెప్తున్నా, వేరే వాళ్ళు అనింటే దేశ ద్రోహులు అని చెప్పి ఉండేవాడిని అని చెప్పాడు. తల్లిదండ్రులను కూడా అంతటి దేశభక్తి కలిగినటువంటి ఒక పరిస్థితి. ఆయన పెళ్లి చేసుకోవాలని చెప్పి పద్ధతుల్లో మాట్లాడినప్పుడు, బయట ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పేటటువంటి సందర్భంలో చర్చ జరిగితే, ఈ పరాయి పాలనలో పెళ్లి అంటూ జరిగితే నా శివపేటగానే నా పెళ్లి కూతురు అవుతుంది అని చెప్పారు. అంటే పెళ్లి మిగతా వాటిని పక్కకు పెట్టాడు. మొత్తం దేశం కోసమే తమ ప్రాణాలు అర్పించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. అందుకే భగత్ సింగ్ గురించి ఈ రోజు కొంతమంది తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఆయన చివరి దశలో చనిపోయేటప్పుడు భగవద్గీతగా పట్టుకొని చదువుకుంటూ చనిపోయాడని చెప్తున్నారు. అవంతా కూడా వాస్తవం. ప్రతి దాన్ని తన కడుపులనే మార్చుకోవడం అనేటటువంటిది బీజేపీ యొక్క లక్ష్యం. ఆయన చివరి దశలో లెనిన్ పుస్తకాన్ని చదువుతున్నటువంటి వ్యక్తి. మొత్తం ఈ దేశంలో విప్లవోద్యమాన్ని ఎలా ముందుకు నడపాలో, పీడిత ప్రజల తరఫున దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుగా ఎలా పనిచేయాలో అనేటటువంటి విషయాన్ని చివరి దశలో చాలా అర్థం చేసుకొని ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో అటువంటి వీర కిషోరాల గురించి మనం మాట్లాడుతున్నాం. అలాంటి వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? ఈ రోజు దేశం అంతా కూడా సామ్రాజ్యవాదానికి మోకరిల్లుతుంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి జరుగుతుందో ఖండించడం లేదు, వ్యతిరేకించడం లేదు. మన దేశ ప్రధాని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించి బలిదానాలు చేసినటువంటి ఈ దేశం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబెట్టడంలో అట్లా ఉంటేనే భగత్ సింగ్ లాంటి వాళ్ళటువంటి ఆశయాలు ముందుకు నడిపినటువంటి వాళ్ళు అవుతాం. కానీ ట్రంప్ ముందు మోడల్ మోడీ మీరందరూ కూడా చూస్తున్నారు కదా పత్రికల్లో, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు అమెరికా, ఇజ్రాయెల్. మీరు అమాయకులను దాడి చేసుకోకూడదు, దాడి చేసుకుంటున్నారు కాబట్టి దాడి చేస్తారు. తర్వాత మాత్రం అణ్వాయుధాలు ఉంటాయి. ఆ దేశంలో ఏమి అనకూడదు. ఆ దేశంలో ఎవరికి కార్యక్రమం ఇస్తానో ట్రంప్ చెప్తానంటాడు. ఆ దేశ ప్రజలంతా కూడా మౌనంగా వినాలంటాడు. మీరు మిసైల్స్ అన్ని తయారు చేయాలంటున్నాడు, ఆయుధాలు తయారు చేసుకోవడానికి దేశం అంటున్నాడు. మేమేమి చెబితే అది వినాలంటున్నాడు. ఇది దేశం, ఒక దేశం ఇంకో దేశం ఇది రకమైనటువంటి పద్ధతి చేస్తే మనం ఒప్పుకుంటామా? మన దేశం అధికారులకే కదా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం చేస్తుంది.
మొన్నటి వరకు వెనుజులాలో ఉండేటటువంటి దేశ అధ్యక్షుడిని భార్యను అక్కడ మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారనేటటువంటి నెపంతో ఆ దేశ అధ్యక్షుడిని భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ దేశంలో కోర్టుల విచారణ జరుపుతారట, అక్కడ శిక్ష విధిస్తారట. దేశం మాత్రం వెనుజులది. వెనుజుల దేశంలో ఏ తప్పు జరిగిందో ఏం జరిగిందో విచారణ జరుపుకుని ఆ దేశం నిర్ణయించుకుంటుంది. ట్రంప్ ఎవరు ఆ దేశంలో విచారణ జరుపుతాం, ఆ దేశంలో ఎవరు పాల్గొన్నారో నేనే నిర్ణయిస్తానంటారు. మన వరకు గాజా ప్రాంతంలో పాలస్తీనా ప్రాంతంలో వాళ్ళ భూభాగం కోసం దేశంలో ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి భూభాగాన్నైనా వాళ్ళకి ఏమంటే ఇవ్వడం లేదు. అమెరికా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసి ఆ భూములంతా కూడా ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమానికి అమెరికా మద్దతిస్తుంది. వేల మంది చనిపోయారు. అక్కడ మొత్తం ఆస్తులు ధ్వంసం అయిపోయినాయి, స్కూళ్లు ధ్వంసం అయిపోయినాయి, పిల్లలు చనిపోయారు, మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఏమి మాట్లాడకూడదు, వ్యతిరేకించకూడదు, అందరూ అవసరం. మన భారతదేశం వ్యతిరేకించడం లేదు, ఇజ్రాయెల్కి అనుకూలంగా వివరిస్తారు. ఈరోజు ఇరాన్ మీద దాడి జరిగేటప్పుడు ఒక రోజు ముందు ప్రధానమంత్రి ఇరాన్ దగ్గరికి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళొచ్చాడు అంటే మనం కూడా మద్దతు ఇస్తున్నట్టుగా చెప్తారు. ఎన్ని ఆంక్షలు పెట్టుకుంటే ఇరాన్ ప్రతిఘటిస్తుంది. మేమెందుకు అమ్మాయిలు దాడి చేసుకోకూడదు అంటుంది, మేమెందుకు ఆయుధాలు దాడి చేసుకోకూడదు అంటుంది. మీరు దాడులు చేస్తామంటే మళ్ళీ ప్రతిఘటిస్తే సమస్య లేదని ఇరాన్ అంటుంది. ఇప్పుడు అట్లే పోరాడుతుంది. ఒక ఇరాన్ చిన్న దేశమే ఆ రకంగా ప్రతిఘటించి నిలబడి పోరాడుతుంటే భారతదేశం 140 కోట్లకు పైగా జనాభా కలిగినటువంటి దేశం. అమెరికాలో మీరు చేస్తున్నటువంటిది తప్పు, యుద్ధం చేయడం సరైనటువంటిది కాదు అని చెప్పి ఒక్క మాట కూడా అడగలేదు. భయపడుతున్నాడు మోడీ. నేను విశ్వాసం ఇక్కడ కాంగ్రెస్ మాత్రం మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంది. ఏ రకమైన సరైన కాదంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నాడు, వల్ల రాకుండా మనకు దేశాలంతా నేను చెప్పినట్టే కాదంటున్నాడు. ఏ తర్వాత దాడి చేస్తానంటున్నాడు. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది. అక్కడ కరెంటు కూడా లేనటువంటి స్థితి ఉంది. సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ దొరకడం లేదు, మందులు దొరకడం లేదు. అలాంటి క్యూబా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక కమ్యూనిస్టు దేశం నిలబడి పోరాడుతూ లేకపోతే మన దేశాలు అమెరికా దేశాల ఆలోచన ఉంది కాబట్టి దాన్ని దెబ్బతీయడానికి ఆ రకమైనటువంటి క్యూబా మీద దాడి చేస్తారంటూ. మరి క్యూబా మీద దాడి చేస్తాడు, కమ్యూనిస్టు దేశాల మీద దాడి చేస్తాడు, వీటన్నిటి మీద దాడి చేస్తాడు. దాని కట్టడం ఉండాలంటాడు, లేకపోతే యుద్ధం చేస్తానంటాడు, దాడులు చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి స్థాయిలో అమెరికా సామ్రాజ్యం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తుంది. ఆ రోజు నల్ల చట్టాలను ఎట్లా తీసుకొచ్చారో బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ అమలు చేస్తుంది. పార్లమెంట్ అంటే ప్రజల అవసరాల కోసం కొన్ని చట్టాలు తీసుకురావాలి, ప్రజల ప్రయోజనాల కోసం చట్టాలు తీసుకురావడానికి పార్లమెంట్ సభ్యులు ఉంటారు. కానీ పని జరగడం లేదు పార్లమెంటులో. మనమందరం కలిసి కమ్యూనిస్టులంతా కూడా కలిసి పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేస్తారు. ఉపాధి హామీ చట్టం దానికి నిధులు ఇవ్వలేదు. ఒక 200 రోజులు పరిగణించాలంటే ఇవ్వలేదు. 125 రోజులు అట్లా 300 నుంచి 800 కూలి ఇవ్వాలంటే ఇవ్వలేదు. బడ్జెట్ కనీసం 53 లక్షల కోట్లకు పైగా 54 లక్షల కోట్లకు పైగా ఉన్న బడ్జెట్ లో ఒక 3 లక్షల కోట్లైనా ఈ పేదవాళ్ళ కోసం ఏమంటే ఇవ్వడం లేదు. పార్లమెంటులో ఉపాధి కూలి పని కల్పించడం కోసం ఆ చట్టం వస్తే ఇప్పుడు ఆ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది. అంటే ప్రజలకు అనుకూలం ఉన్నట్ట వ్యతిరేకం ఉన్నట్ట ఈ ప్రభుత్వం. అంటే రైతులకు విత్తన సహాయ చట్టం తీసుకొచ్చింది. విత్తనాలు వాళ్ళే ఉత్పత్తి చేస్తారు, రైతులు ఉత్పత్తి చేసుకోవడానికి లేదు. వాళ్ళు ఏ పంట చేయాలంటే ఆ పంటని పండించాలా, మనకేమి మార్కెట్ ఉండదు, మద్దతు ధర ఉండదు, ఆత్మహత్యలు జరిగిపోతాయి, రైతులు భూమి నుంచి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి రైతు వ్యతిరేకమైనటువంటి బిల్లును మన పార్లమెంట్ లో పెట్టింది బీజేపీ. అంటే కాంగ్రెస్ కూడా పోరాడి 29 చట్టాలు సాధించుకున్నారు. వాటి అన్నింటిని తగ్గించి 4 కోట్లు చేసి మీరు చట్టం పెట్టకూడదు, సమ్మె చేయకూడదు, గంటనాలు వేయకూడదు, 12 గంటలు పనిచేయాలా, 12 గంటలు ఎప్పుడైనా తీసేయచ్చు మిమ్మల్ని, మీకు హక్కులు ఉన్నాయని చెప్పి అంటుంది. హక్కులు లేకుండా వెట్టి చాకరీ చేయాలంటుంది కాంగ్రెస్.
ఒకవేళ కార్మికులు పోరాడి హక్కులు సాధిస్తే ఆ హక్కులు లేకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తుంది. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పద్ధతి కంటే భిన్నమైనటువంటి కాదు కదా. విద్యుత్ సవాళ్ళ బిల్లు తీసుకొచ్చింది పార్లమెంట్ లో. ఇప్పుడు విద్యుత్ సవాళ్ళ పేరుతో మన అందరూ కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. వాళ్ళకి కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అది క్షౌరం చేసే షాపులు, బట్టలు ఇస్తే చేసే షాపులకు 200 యూనిట్లు ఇస్తున్నారు. ఇంకా ప్రతికి సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు చేస్తున్నారు విద్యుత్తుని. ఈ కరెంట్ బిల్లు కూడా ప్రభుత్వాలు ఎంత ఫీజులు ఇస్తే అంత కట్టాలి మనం, లేకపోతే చీకట్లో ఉండాలి. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం చేసి పెట్రోల్ సాగిస్తున్నారు. అది సామాన్యమైనటువంటి పేదలకు, రైతులకు, కూలీలకు, శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. అది అక్కడ చట్టాన్ని సహాయం చేశారు పార్లమెంట్ లో. మొన్ననే ఇవన్నీ నేను మొన్న చెప్పినవి చెప్తున్నా. అది వచ్చిన చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా గిరిజనులు, పేదవాళ్ళు చాలా కాలం నుంచి సాగు చేసుకుంటుంటే ఆ పోరు భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని మన పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టం అది. ఇప్పుడు ఆ చట్టాన్ని సవరిస్తున్నాం. ఆ భూములు ఇవాళ బిల్లు అంటున్నారు. ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చారని అంటున్నారు. ఆ 1,00,000 ఎకరాల భూములు ఖనిజ సంపదలతో కూడా కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది కూడా అక్కడ ఆదివాసుల మీద దాడి జరుగుతుంది. అదిగే మావోయిస్టులు రేపు మార్చి 31 తారీఖున తరలిస్తామంటున్నారు. మావోయిస్టులు తరలించే ఉద్దేశం కార్పొరేట్ సంస్థల కోసమే. ఆరు మావోయిస్టులంతా లేకుండా చేస్తే, గిరిజనులకు అనువాదం లేకుండా చేస్తే ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి జరుగుతున్నటువంటి కుట్ర. నిరుద్యోగ సమస్యలు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం వల్ల గ్యాస్ ధర పెరుగుతుంది, సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. వీటన్నిటిని పరిష్కరించడంలో ప్రభుత్వం వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి. అలాగే మన బడ్జెట్ లో కూడా ప్రజల కోసం ప్రయోజనం వచ్చేటటువంటి పద్ధతిలో బడ్జెట్ పెట్టలేదు. అట్లాగే సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఉంది బీజేపీ. బీసీలకు 45% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు శాసనసభ తీర్మానం చేస్తే కూడా ఇవ్వలేదు. బీసీలకు 45% రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉంది బీజేపీ. అందరూ రాష్ట్ర ప్రజలందరూ మీరు పోలీసు అన్ని పార్టీలు కలిసి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం లేదు. అట్లాగే తొలగించేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చే నిధులంతా కూడా కోట పెట్టింది మొన్న. ఆ రకంగా నిధులు ఇవ్వడం లేదు. అదే మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్న బీజేపీ వచ్చిన తర్వాత అత్యాచారాలు జరుగుతున్న దానికి కారణం మహిళలు ఎట్లంటే బయటకు వెళ్ళకూడదు, ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళకూడదు, ఎట్లంటే డ్రెస్సులు మీరు వేసుకోకూడదని మహిళల మీద ఆంక్షలు పెడుతుంది బీజేపీ నాయకులు, ఎంపీలు. ఆ రకంగా దళితుల మీద, పిల్లల మీద, మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యాకాండలు కొనసాగడానికి ఆ చట్టాన్ని చక్కగా అమలు చేసుకోవడానికి కారణం అవుతుంది. ఈ దేశంలో లౌకికవాదాన్ని మనం అమలు చేస్తున్నాం, దానికి వ్యతిరేకంగా ఉంది బీజేపీ. ఈ దేశంలో హిందుత్వ విధంగా మాత్రమే అమలు చేయాలంటుంది, మిగతా మతాలు ఉండకుండా చెప్పుకుంటుంది. మన రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది, దానికి భిన్నంగా ఉంది బీజేపీ. అందరూ హిందూ మతాన్ని అమలు చేయాలని ఆర్ఎస్ఎస్ ఎదురుగా అమలు చేస్తున్నారు. మరి మిగతా మతాలు ఏమైపోవాలి? ఇస్లాం ఉంది కదా, అట్లాగే క్రిస్టియన్ మతం ఉంది కదా, అట్లాగే సిక్కు మతం ఉంది కదా, బౌద్ధ మతం ఉంది కదా, పార్సీ మతం ఉంది కదా. ఆ మతాలు ఎవరి దేవుని నడుపుకోవడానికి స్వేచ్ఛ ఉండకూడదా? ఉండకూడదు బీజేపీ. అట్లాగే ఈ దేశంలో హిందీ భాష ఉండాలంటే మనకు తెలుగు కానీ మిగతా 20 అధికారిక భాషలు ఉన్నాయని ఏమనేది కాన్సెప్ట్ తెచ్చుకోండి. ఈ దేశంలో ఒకే చట్టం ఉండాలంటుంది, అది మరవాడమే ఉండాలని చెప్పి అంటుంది. రాను ఆ మరవాడానికి ముందుకు తీసుకొస్తుంది. మరవాడం ఉండడం అంటే కుల వ్యవస్థ ఉండడం, కుల వ్యవస్థ ఉండాలని బీజేపీ అంటుంది. కుల వ్యవస్థ ఉండకూడదు, అవమానం ఉండకూడదు, వివక్ష ఉండకూడదు, అందరూ సమానంగా ఉండేటటువంటి సమాజం కావాలని చెప్పి దళితులు పోరాడితే, కమ్యూనిస్టులు పోరాడితే దానికి వ్యతిరేకంగా ఉండి కుల వ్యవస్థను సమర్థించేటటువంటి వైఖరి కొనసాగిస్తుంది. ఈ దేశ సంపద 10 మంది చేతుల్లో పోగేటటువంటి కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా ఉంది. 1% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోనే 40% సంపద మీద పోగవుతుంది. అందుకే పేదరికం ఉంది, అందుకే రావలేదు, అందుకే కట్టాల్సి వస్తుంది. పని దొరకడం లేదు, సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు. ఏ విషయం అనేది కూడా మొత్తం సంపద 10 మంది చేతుల్లో పోరాడగలదే కదా. ఒక్కొక్కరికి ఆదాయ అమ్మాయి లాంటి 14 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. మనకి అప్పులు ఉంటాయి.
ఎవరైతే రాష్ట్రాలు పనిచేస్తే 200 రూపాయలు మొత్తం ఆస్తి అమ్ముతుంది అమ్ముకుంటే వాళ్ళకి 14 లక్షల కోట్ల రూపాయలు 16 లక్షల కోట్ల రూపాయలు ఎవరొక్క త్యాగిరని చెప్పి దేశ సంపద అంతా కూడా అనుభవిస్తున్నారని చెప్పి భగత్ సింగ్ లాగా తిరగబడాలి కదా మనంతా. ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ఎందుకు యువత ఆలోచనగా ఆలోచించడం లేదు? భయమా? ప్రారంభమా? 23 సంవత్సరాలే రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్లు 23 సంవత్సరాలు మాత్రమే బతికారు. 23 సంవత్సరాలు మాత్రమే బతికినటువంటి వాళ్ళు ఈ దేశ చరిత్రలోనే వాళ్ళ స్థానాన్ని సంపాదించారు. ఈ రోజు 98 సంవత్సరాలు గడిచినా సరే భగత్ సింగ్ మనల్ని స్ఫూర్తిని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ యువత స్పందించండి. కానీ ఈనాడు యువత ఆరోపణలు జరుగుతున్నా, పేదరికం ఉన్నా, ఇల్లు లేకపోయినా, గుడిసెలు గుడి చేసినా, కొనసాగుతున్నా, ఉద్యోగాలు రాకపోయినా, పేదరికం కొనసాగుతున్నా, ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నా, అన్ని భరిస్తున్న తిరుగుబడి లక్షణం లేకుండా ఈ రోజు యువత ఉంటుంది. అటువంటి దేశం యొక్క ముందుకు పోతుంది, ఈ దోపిడీ వ్యవస్థ పోతుంది. మొత్తం 1,00,000 మంది ప్రజలు దోపిడీ చేస్తుంటే వాళ్ళని ప్రశ్నించి పోరాడకుండా ఎలా సమాజాన్ని మారుస్తాం? యువత కేవలం చదువుకోవడం పరిమితం కాదు, చదవాలి. కానీ ఈ సమాజాన్ని కూడా మార్చడం కోసం మన పాత్ర ఉండాలి. ఈ సమాజాన్ని మార్చడం కోసం మన పాత్ర వేసినటువంటి అవసరం ఉంది. ఆరోపణటువంటి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కూడా సోషల్ మీడియాలు, ఫేస్బుక్లు, రకరకాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో పేదరికం కొనసాగుతున్నా, మన తల్లి పొద్దున వేస్తే రాత్రి వరకు కష్టపడుతున్నా గడవనటువంటి స్థితి ఉంటే కూడా మనం పట్టించుకోవడం లేదు. ఇలాంటి వ్యవస్థ ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కొనసాగుతుంది. మళ్ళీ ఏమి ప్రశ్నించకూడదు, ఇంకా కూడా కొనసాగుతుంది. అందుకే భగత్ సింగ్ ఆశయాన్ని కొనసాగించడం అంటే యువత ఆలోచించాలా. యువత ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, మతవాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, కులపోకకు వ్యతిరేకంగా ఈ ప్రజల తరఫున నిలబడి పోరాటం అనేటటువంటి ఈ రోజు మన ముందున్నటువంటి కర్తవ్యంగా ఉండాలి. అలాంటి పోరాటాన్ని కమ్యూనిస్టులు నిర్వహిస్తున్నారు. కమ్యూనిస్టులు నిర్వహిస్తున్నటువంటి దానికి తగినంత ఆదరణ రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాల వైపు యువతను ఆకర్షించేటట్టుగా మన పార్టీ మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం పోరాడి వచ్చే జన్మలు వచ్చే ప్రజలకైనా, మన వాళ్ళంత పూర్వీకులైనా ఇలాంటి అసమానతలు లేని సమాజం కోసం బ్రతికేటటువంటి వాళ్ళని తయారు చేయాలంటే మన పోరాటం, మన ఉద్యమాలు, మన త్యాగాలు అవసరం. అలాంటి పద్ధతుల్లో ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ ఆ భగత్ సింగ్ ఆశయాన్ని ఆ రూపంలో మన ముందుకు తీసుకెళ్లేటట్టుగా ముఖ్యంగా యువత ఆ రూపంలో దృష్టి పెట్టాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ